అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని, ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో ఏప్రిల్ 2024వ సంవత్సరంలో మనకి ఏ ముఖ్యమైన పండుగలు ఉన్నాయి, అలాగే ఏ రోజున మనము గృహప్రవేశాలు, వివాహాలు అలాంటి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అని తెలుపుతాను. అంతేకాకుండా ఇవాల్టి వీడియోలో పంచాంగం చూసి చెప్తున్నానండి. చాలామంది అనుకుంటారు ఇంకా క్యాలెండర్ రాలేదు కదా ఎలా చెప్తారు అని. సో పంచాంగం చూసి ఏప్రిల్ నెలలో మనకి ఉగాది అనేది రాబోతోంది, తెలుగు సంవత్సరం అనేది మారబోతోంది, క్రోధినామ సంవత్సరం అనేది రాబోతోంది. కాబట్టి మనకి అన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచి చైత్రమాసంలో అలాగే పాల్గొన మాసం కొన్ని రోజులు ఉంటుంది. కాబట్టి ఆ 2 నెలల్లో వచ్చే ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన పండుగలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 6 శనిత్రయోదశి వస్తుందండి. ఏప్రిల్ 8 సోమమావాస్య, 9వ తేదీ ఉగాది, క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. అలాగే 14వ తేదీ మనకి అంబేద్కర్ జయంతి, అలాగే తమిళ సంవత్సరాలు అనేది ప్రారంభమవుతుంది. దాంతోపాటుగా 17 శ్రీరామనవమి అండి, 18 యమధర్మరాజు దశమి, అంతేకాకుండా ఏకాదశి అనేది 19వ తేదీ వస్తుంది. 23వ తేదీ చైత్ర పూర్ణిమ, దాంతోపాటుగా మనకి 28వ తేదీ మనకి ప్రారంభమవుతాయి శుక్రమౌఢ్యమి. ఇప్పుడు 1 నుంచి 31 తేదీ వరకు కూడా ముఖ్యమైన నక్షత్రాలు, తిథులు అనేవి చూద్దాం. ఏప్రిల్ 1 సప్తమి సోమవారం, మూలా నక్షత్రం. ఈ రోజున గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవత ప్రతిష్ట, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన, నూతన పుస్తకాలు కొనుగోలుతో అవన్నీ కూడా చేయటం ఉత్తమమైన దినము. అంతేకాకుండా 3వ తేదీ నవమి బుధవారం, ఉత్తరాషాఢ. ఈ రోజున వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం, నూతన పుస్తకాలకు ప్రారంభం ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ రోజున చూసుకోవచ్చు. 4వ తేదీ దశమి గురువారం, శ్రవణ నక్షత్రం. వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసం, నామకరణం, నూతన పుస్తక ప్రారంభం అలాంటివి చేసుకోవచ్చు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్స్, పెళ్లి చూపులు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. వివాహాలకి, గృహప్రవేశాలకు కూడా ఈరోజు అనుకూలమైనది. ఆ తర్వాత మనకి అనుకూలమైన రోజులు లేవండి. తిరిగి 9వ తేదీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ అయితే రాబోతోంది. ఆ రోజున మనము మంగళవారం వచ్చింది కాబట్టి నూతన వస్త్రాలు వేసుకోవాలి. అధికారులని మనము వాళ్ళని సందర్శించి వాళ్ళకి విషెస్ చెప్పడము, అలాగే కొత్త పుస్తకాలు ఏవైనా ఉంటే దేవుడి దగ్గర పెట్టడము, కొత్త పంచాంగాన్ని పూజించడము, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపటము. న్యూ ఇయర్ కాదండి, తెలుగు న్యూ ఇయర్ని చాలా బాగా చేసుకోవాలి మనందరం కూడా. అలాగే ఏవైనా సినిమాలు ప్రారంభం చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఈ రోజున చేస్తే కూడా చాలా మంచిది. అంతేకాదు ఆ తర్వాత మనము మంగళవారం ఆలోచించకండి, ఉదయం ఉగాది అనేది చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి అన్నీ చేసుకోవచ్చు. వివాహాలు, గృహప్రవేశాలు, బోరింగులు వేయటం అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత 10, 11, 12 అనేది కూడా చాలా బాగుందండి. 12 కూడా 11 కూడా అన్నిటికీ వివాహం, గృహారంభం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, ఉపనయనం, అక్షరాభ్యాసం అలాంటివి కూడా చేసుకోవచ్చు. 13 పంచమి శని మృగశిర నక్షత్రం. వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతా ప్రతిష్ట, నామకరణం, అక్షరాభ్యాసం అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. 14 పంచమి శనివారం మృగశిర నక్షత్రం. వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతా ప్రతిష్ట, నామకరణం, అక్షరాభ్యాసం అన్నీ కూడా చేసుకోవచ్చు. మిథునం వజ్రంలో ఉంది కాబట్టి వివాహం, గృహప్రవేశం, గర్భధానం కూడా ఈ రోజున చేసుకోవచ్చు. అలాగే 14, 15 కూడా చాలా మంచిదండి. ఈ రోజున కూడా గృహారంభం, గృహప్రవేశం అలాంటివన్నీ కూడా కొత్త ఇల్లు మారటం, అద్దె ఇల్లు మారటం, గర్భధానం అన్నీ కూడా చేసుకోవచ్చు. 16 మంగళవారం పుష్యమి నక్షత్రం. గృహప్రవేశానికి మంచి రోజు, అలాగే బోరింగులు వేయటానికి అలాంటి వాటికి కూడా మంచిదే. ఆ తర్వాత 17 నవమి బుధ, ఆశ్లేషులకి, ఋగ్వేదులకి ఉపనయనం, అలాగే బోరింగులకి అలాంటి వాటికి మంచిదండి. వివాహాలకి, నూతన గృహప్రవేశాలకి ఈ 18 అయితే 17 అయితే మనకు లేదు, గర్భధానం అనేది చేయవచ్చు. అలాగే 18 దశమి గురువారం. ఈ రోజున కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఆ తర్వాత 19 ఏకాదశి. ఈ రోజున కూడా అన్ని వివాహాలకి అంటే అన్ని కొత్త పనులకి మంచి రోజు. 20వ తేదీ ద్వాదశి శనివారం, పుబ్బ నక్షత్రం. ఇది ఋగ్వేదులకు, ఉపనయనం, బోరింగులకి, అలాగే గృహప్రవేశం, గర్భధానం అన్నిటికి కూడా మంచి రోజు 20వ తేదీ. ఆ తర్వాత 21
త్రయోదశి ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున కూడా ఉత్తర పాల్గుని నక్షత్రం. ఈ రోజున కూడా మంచి రోజే అన్నిటికీ కూడా. 22వ తేదీ చతుర్దశి సోమవారం హస్త నక్షత్రం. గృహారంభం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం అన్నిటికీ కూడా నామకరణం, శ్రీమంతాలు, పెళ్లి చూపులకి, నూతన వాహనాల కొనుగోలుదారులకి అన్నిటికీ కూడా 22వ తేదీ చాలా బాగుంది. 23 పౌర్ణమి అంటే చైత్ర పూర్ణిమ, చాలా మంచి రోజు. చాలా మంచి రోజు కాబట్టి మనం అమ్మవారిని పూజించినట్లయితే సకల శుభాలు మనకి చేకూరుతాయి. అంతేకాని ఈ రోజున గృహప్రవేశాలకి అలాగే వివాహాలకి ముహూర్తాలు లేవండి. కేవలం ఆపరేషన్స్, ఏవైనా చిన్న చిన్న పనులు, రిజిస్ట్రేషన్స్ అలాంటివి ఉంటే మాత్రమే చేసుకోవచ్చు. 24 పాడ్యమి అంటే బుధవారం స్వాతి నక్షత్రం. ఈ రోజున కూడా వివాహాలకి, గృహప్రవేశాలకి, నూతన గృహప్రవేశాలకి, అద్దె ఇల్లు మారడానికి అన్నిటికీ కూడా బాగుంది. 25వ తేదీ కూడా మనకి చిన్న చిన్న వ్యాపారాలకి అలాంటి వాటికే ఉన్నాయండి. పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి లేవు, చిన్న చిన్న వ్యాపారాలకు మాత్రమే ఉన్నాయి. 27వ తేదీ మనకి చెవులు కుట్టించటం, లేకపోతే నామకరణం అలాంటివి మాత్రమే చేసుకోవచ్చు. మనకి పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి లేదండి. మనం చూసుకున్నట్లయితే 25వ తేదీ నుంచి మనకి ఇంకా ముహూర్తాలు అనేవి ఉండవు. ఇక 28వ తేదీ చిన్న చిన్న పనులు, రిజిస్ట్రేషన్స్ మాత్రమే చేసుకోవచ్చండి. అద్దె ఇల్లు కూడా మారడానికి లేదు. ఎందుకంటే శుక్రమూఢమి అనేది ప్రారంభమవుతుంది 28వ తేదీ నుంచి. కాబట్టి ఆ మిగిలిన రోజులన్నీ కూడా చిన్న చిన్న కార్యక్రమాలకి, లేకపోతే ఏవైనా తప్పకుండా చెయ్యాలి అన్న వాటికి మాత్రమే ఈ 3 రోజులు అనేవి ఉంటాయి. అంతేకాని అంటే అన్నప్రాసనం, అద్దెళ్ళు మారడానికి, శ్రీమంతాలకి, ఏవైనా పెళ్లి చూపులు ఉంటే పెళ్లి చూపులు చేసుకోవచ్చండి. అలాగే అన్నప్రాసన అలాంటి వాటికి మంచిది, కానీ మిగతా వాటికి ఏవి శుభముహూర్తాలు అనేవి ఉండవు. 28వ తేదీ మనకి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అన్నీ కూడా చక్కగా పరిశీలించి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తున్నాను. ఇంకా మీకు ముహూర్త బలం అనేది కావాలి అనుకుంటే పెళ్ళిళ్ళకి కానీ అలాగే గృహప్రవేశాలకు కానీ మీరు దగ్గరున్న స్వామిని అడిగి మీ పేరు బలాన్ని బట్టి అంటే మనం ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు. అందరూ కూడా బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.